కవిత బయటకు వచ్చింది. మనం ఎన్నో వీడియోలు చేసిన కవిత లిక్కర్ స్కాము ఎట్లా ఏంది అని. సో మొత్తం 153 రోజుల తర్వాత ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. నన్ను మొండి ఉండే నేను ఇప్పుడు జగమొండిని చేసిరు జైలుకి పంపించి అని. ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, కడిగిన ముత్యంలాగా నేను బయటకు వచ్చేస్తాయి, కేసు అంతా ఉత్తది అని మాట్లాడింది. ఎట్లా ఓవరాల్ ఈ 153 రోజులు ఆమె జర్నీని బయటకు వచ్చిన విధానాన్ని ఎట్లా చూస్తున్నారు? ముందు మా పాత మిత్రురాలు మా కవితక్క బయటకు వచ్చినందుకు మాకు కూడా సంతోషమే. పాపం ఒక లేడీని పట్టుకొని, ఇప్పుడు వల్నరబుల్ ప్రతి దగ్గర కూడా ఎవరు వీక్కుంటే వాళ్ళని పట్టుకుంటారు. కానీ ఆమె మా బతుకమ్మ మా కవితక్క లిక్కర్ రాని సారా రాని పేరు వచ్చినప్పుడు మాకు బాధేసింది. అంటే మేమంతా కలిసి పనిచేసినాం కాబట్టి అలాంటి అపవాదం వచ్చిందని పాపం 6 నెలలు 2 పిల్లలకి దూరంగా ఉండి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క. అయితే ఆమె హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. ఇన్ని రోజులు బెయిల్ ఎందుకు రాలేదు? ఆమె హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఒక ఎక్స్ ఎంపీ. ఈమె సాక్షుల్ని ప్రభావితం చేస్తుందని చెప్పి ఈడీ సిబిఐ చెప్పారు. ఇదే కేసులో ఆయన ఎవరు గతంలో మనీష్ సిసోడియా 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు బెయిల్ రాకుండా. ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ అక్కడే ఉన్నాడు. ఈ మొత్తంలో ఏకైక రాని కవితక్కే. అందరూ రాజులే. జనరల్గా మహిళలకు ఉండే సింపతి అది ఉంటుంది, కానీ రావాల్సినంత సింపతి ఎందుకో మరి కవితక్కకి రాలే. ఇప్పుడు ఒక కల్చర్ ఏర్పడింది భారతదేశంలో. ఏంటంటే నువ్వు 1000 కోట్లు ఎగ్గొడితే విఐపి, 10,000 కోట్లు ఎగ్గొడితే వివిఐపి. ఇప్పుడు వాడు ఉన్నాడు కదా, వాడు మాల్యా, వాడు విజయ్ మాల్యా, మోడీ, ఇట్లా చాలా మంది ఉన్నారు, నీరవ్ మోడీ, వీళ్ళంతా దేశానికి వెళ్ళిపోయి వివిఐపీలు అయిపోయారు. తర్వాత 100 రూపాయలు 1000 రూపాయలు అయితే చలానా బట్టి జైలు వేస్తారు. ఒక రైతు 1,00,000 రూపాయలు తీసుకుంటే వేస్తారు. నువ్వు తప్పు చేసి జైలుకి వెళ్తే మామూలుగా అయితే దొంగ, దోషి. ఇప్పుడు కల్చర్ వాళ్ళకి ఒక సెంటిమెంట్ కూడా. ఇప్పుడు జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చి పాదయాత్ర చేసి ఆయన 1,00,000 కోట్ల కరప్షన్ పేరు మీద జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిండు. అదేవిధంగా గతంలో ఓటుకు నోటు కేసులో ఇదే రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. చెంచల్గూడ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ర్యాలీ తోటి బయటకు వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా కవితగా కూడా జైలుకి వెళ్ళింది, కాబోయే ముఖ్యమంత్రి ఆమె అని చెప్తున్నారు. మరి ఇది రాజ్యాంగం ఉందా ఇక్కడ వినడానికి? జైలుకి వెళ్తే జైలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎవరన్నా జైలుకి వెళ్తే 69లో జైలు పలికేటోళ్ళు, రక్త తిలకాలు దిద్దేటోళ్ళు వాళ్ళు. ఎందుకంటే స్వాతంత్ర సమయోధులు కూడా. ఇప్పుడు కొత్త స్వాతంత్ర సమయోధులు వచ్చారు. నువ్వు కరప్షన్ చేయి, కేసులు పెట్టుకో, అన్ని చట్టం నీకు చుట్టమవుతుంది. జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు 1000 మంది ర్యాలీలు, మొత్తం జైలు. వీళ్ళు మొత్తం భారతదేశ స్వతంత్ర సమయోధులు, వీళ్ళు వీరనారీమణులు, లేకపోతే వీర పోరాట యోధులు. ఇది ఎక్కడ కల్చర్? అది తప్పు చేసిన అనే అపవాదుతో ఇంకా వాళ్ళు బెయిల్ వచ్చింది. వాళ్ళేమి నిర్దోషులని సుప్రీంకోర్టు చెప్పలే. సుప్రీంకోర్టు ఏమనిచ్చిందంటే మీరు 458 మందిని ఇంట్రాగేషన్ చేయాలి, 50,000 పేజీల ఉంది రికార్డు. ఇది చేయడానికే ట్రయల్ చేయడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇక మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేయాల్సినంత చేశారు కాబట్టి ఆమె బయటకు పెట్టడం వల్ల లేదని బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడం, మర్డర్ చేసిన కూడా బెయిల్ ఇస్తారు. ఎందుకంటే అది ప్రూవ్ అయ్యి సాక్షి మర్డర్ చేయనట్టు కాదు కదా. ఇప్పుడు మర్డర్ చేసిన బెయిల్తో బయటకు వచ్చినంత మాత్రాన ఇప్పుడు జగన్ కూడా బెయిల్ మీద నెట్టుకొని వస్తున్నాడు. జగన్ మీద కూడా కత్తి వేలాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎంతో మంది రేప్ చేసి బయటపడ్డ, బెయిల్ వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది అత్యాచారాలు, నరహంతకులు, వాళ్ళు తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు కూడా ఒక దశలో బెయిల్ వస్తుంది. తర్వాత ట్రయల్ జరిగి ప్రూవ్ అయినప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే కొన్ని డైలాగ్ కడిగిన ముత్యం లాగా బెయిల్ అనేది తాత్కాలికంగా రిలీఫ్, మానవతా దృక్పథంతో అక్కడ. రేపొద్దున మళ్ళీ రేపొద్దున శిక్ష పడ్డది అనుకో, అంటే ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నేనే కడిగిన ముత్యమని నాకు నేనే చెప్పుకుంటా సర్టిఫికెట్. ఏమైందంటే వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి, ప్రజల్లో చైతన్యం పెరగాలి. ఆమెకేమైనా అవకాశం ఉందా పొలిటికల్ ఫ్యూచర్ ఇంకా ఇది అవ్వడానికి? ఇప్పుడు ఈ సైకో ఫ్యాన్సీ అనేది నేను ఎయిర్పోర్ట్లో కూడా చూసిన. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాళ్ళు మొక్కుతున్నారు, ఆమె కన్నా వయసులో పెద్దోళ్ళు. ఈ కాళ్ళు మొక్కే కల్చర్ ఏంది అసలు? ఇప్పుడు ఆమె మీద అభిమానం ఉండొచ్చు, ఆమె వల్ల లబ్ధి ఉండొచ్చు, కానీ మొత్తం ఇప్పుడు నాకన్నా వయసులో, ఇప్పుడు మీరు చిన్న అనుకో, మీ కాళ్ళు నేను మొక్కితే అర్థమైంది మీ ఆయుష్యం తగ్గుతుంది. మరి జీవన్ రెడ్డి పాండు డైరెక్ట్ డై కొడుతున్నాడు. అంటే ఇట్లా ఈ డైలు కొట్టే కల్చర్. ఇప్పుడు సపోజ్ జీవన్ రెడ్డికి సిగ్గు లేదు, కాళ్ళు మొక్కుతున్నాడు, కవిత అన్న వారించాలి కదా, తప్పయ్యారా నువ్వు అట్లా కాళ్ళు మొక్కద్దు, నాకు ఇజ్జత్ పోతుంది నువ్వు మొక్కడం వల్ల అని. అంటే కేసీఆర్ గారు ఇట్లనే చేసారు, కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకున్నారు, ఆఫీసర్లతో కాళ్ళు మొక్కించుకున్నారు, ఎమ్మెల్యేలతో కాళ్ళు మొక్కించుకుంటారు. ఇది బానిస మనస్తత్వానికి సంకేతం. కవిత గారు ఏ తప్పు చేయకపోతే కోర్టులో ప్రూవ్ అవుతుంది. మరి తప్పు చేస్తే శిక్ష పడుతుంది. చట్టానికి ఎవరు చుట్టం కాదు. పివి నరసింహారావు లాంటోడే చట్టంలో బోన్లో నిలబడాల్సి వచ్చింది. బిల్ క్లింటన్ లాంటోడే తప్పు చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు అవుతుంది. అయితే సామాన్య ప్రజల్లో ఏమనిపిస్తుంది అంటే ఎంత పెద్ద నేరం చేసినా కూడా
పొలిటికల్ అండ ఉంటే మనం తప్పించుకోవచ్చు. ఈ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు ఒకరోజు దొంగ అంటది, ఒకరోజు దొర అంటారు. ఆ పొలిటికల్ ఈక్వేషన్స్లో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ప్రాంతీయ పార్టీల అవసరం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు సిబిఐని ఈడీని వాడుకుంటున్నారు అనేది ఒక అపవాదం ఉంది. సుప్రీంకోర్టు కూడా అడిగింది, ఇప్పుడు కవిత గారు తప్పు చేసిరా లేదా అనేది కోర్టు నిర్ణయించాలి. ఈ పొలిటికల్ లీడర్లే డిసైడ్ చేస్తారు. ఒకళ్ళేమో బురద కాల్చి వేస్తారు, ఒకళ్ళేమో లేదు లేదు ఆమెకు అడిగిన ముత్యం అంటారు. కోర్టులు చేయాల్సిన పని కోర్టు చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు శృతి మించి పరిధి మించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడితే సుప్రీంకోర్టు స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యి నువ్వు మమ్మల్ని తప్పుపడతావని చివాట్లు పెట్టింది. ఎవరి పరిమితిది ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే బాగుంటుంది తప్ప మేము రాజకీయ నాయకులం, మాకు చట్టం ముందు మేము సమానం కాదు, మేము దైవాంశ సంభూతులం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సైకో ఫ్యాన్సీ బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళ వల్లనే వీళ్ళకి ప్రమాదం. ఇంకా మొత్తం ఆ డప్పులు కొట్టడాలు, పెద్ద పెద్ద క్రెయిన్లు పెట్టి గజమాలలు వేయడాలు, వీళ్ళు ఏదో సాధించినట్టు. వీళ్ళు ప్రజల జీతగాళ్ళు, ప్రజల డబ్బులతో ప్రజల సేవకులు, వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఇల్లీగల్ పనులు చేసిన ఆరోపణలు వస్తే అది ప్రూవ్ చేసేదాకా అసలు పబ్లిక్ లైఫ్లోకి రావడం గిల్టీగా ఫీల్ అవుతారు. వీళ్ళు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ కల్చర్ అనేది తెలుగు రాష్ట్రాల్లో జగన్ దగ్గర నుంచి కవిత వరకు జైలుకు పోతేనే రాజకీయ నాయకులు అవుతారేమో, ఎక్కువ రోజులు ఎంత పెద్ద తప్పు చేసి అంత జైల్లో ఉంటే ముఖ్యమంత్రి అవుతామో అని ఒక సైకో ఫ్యాన్స్ వస్తుంది. ఇది ప్రజల చైతన్య రాహిత్యానికి నిదర్శనం, ప్రజల బానిసత్వానికి నిదర్శనం. ప్రజలు మీరు ఆలోచించండి, ప్రశ్నించండి, తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయండి తప్ప వాళ్ళు మన సేవకులు అనే విషయం మర్చిపోకండి, వాళ్ళు మన ప్రజాప్రతినిధులు అనే విషయం మర్చిపోకండి. వాళ్ళు మన జీతగాళ్ళు, వాళ్ళు మనం పెట్టిన జీతంతో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళేమి కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టలేదు, వాళ్ళేమి వ్యాపారాలు చేయలేదు. ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్న ఈ రాజకీయ నాయకులని దొంగల్లాగానే చూడండి. దొంగలని దొరల్లాగా చూస్తే నిజాయితీ గల వాళ్ళు ఇజ్జత్ పోతుంది. సత్యమే విజయితే అంటున్నారు వాళ్ళు కూడా. మరి సత్యం బయటకు రావాలి, దొంగ పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఒక కవిత తప్పు చేయకపోతే మరి బీజేపీ రేపొద్దున అపవాదం ఉంటుంది. రేపొద్దున సుప్రీంకోర్టు ఏ శిక్ష చేయకపోయినా కవితని రాజకీయంగా వాడుకున్నారంటే రేపొద్దున ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా చూడాలి. ఆమె ఏమన్నది వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. అవును, మరి అసలు ఎవరు, వడ్డీ ఎవరు, చూద్దాం. ఆమెను జైల్లో పెట్టింది ఎవరు, ఎందుకు పెట్టిన కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ హైడ్రా అండ్ కవిత బెయిల్ నుంచి రిలీజ్ అయిన విషయానికి సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.